Namaskar.
క్రమపదపులినా న్యాయశాస్త్రోత్తరంగా శతపథగమనా బ్రహ్మ విద్యార్ణవాంతా విద్వద్వాగ్యాహ్నవీయం క్షపయతు దురితం సర్వదా సర్వధానః సర్వదా శర్మదానః. పెద్దలందరికీ నమస్కారం. పరమాద్భుతమైనటువంటి ఈ కార్యక్రమానికి ప్రారంభం జరగబోతున్నది. ఆ గణపతి, ఆ దత్తాత్రేయుడు, ఆ గాయత్రి మాత, ఆ శంకరుడు మనందరినీ అనుగ్రహించుగాక, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుగాక అని అందరం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ఓం వాగీశాత్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుస్తన్నమామి గజాననం యస్య నిశ్వసితం వేదాయో వేదేభ్యోఖిలం జగత్ యుక్తమహేశ్వరం అవిద్యాభానుసంతప్తో విద్యారణ్యమహం భజే యదర్కకరతప్తానామరణ్యం విదితి కారణం మహాదేవం త్రినయనం భస్మోద్ధోడిత విగ్రహం చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. యో దేవస్య పితా అస్మాకం ధియో ధర్మాధిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం ఆర్యపర్యంతాం వందే గురు. ఓ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశార్షిభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్యన్యేషమాంజనేయంతం వందే వేద తపస్వినం వేదకర్మసు నిష్ణాతం మార్గప్రవర్త శ్రీకృష్ణద్వైపాయనాది ఋషిభ్యో నమః. జయ ఋషిపౌత్రేభ్యో నమః. భూర్ఋషిభ్యో నమః. భువర్షిభ్యో నమః. సువర్షిభ్యో నమః. భూర్భువస్సువర్షిభ్యో నమః. ప్రజాపతయే కాండర్షయే నమః. సోమాయ కాండర్షయే నమః. అగ్నయే కాండర్షయే నమః. విశ్వేభ్యో దేవేభ్యః కాండర్షిభ్యో నమః. సాంహృతిభ్యో దేవతాభ్యో పరిషద్భ్యో నమః. దేవతాభ్యోపనిషద్భ్యో నమః. బ్రహ్మణే స్వయంభువే నమః. సదసస్పతయే నమః. సదసస్పతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సరిం మేధావయాశిషం. మహాదేవస్య వల్లభే మహదిత్తాం మహాదేవి గోదావరి నమోస్తుతే. గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. సరస్వతి వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో ఆనో దివో బృహదః పర్వతాదా సరస్వతీ యజదాగन्तు యజ్ఞం. భవన్ దేవే దుజుషాణా కృతాచేషత్మాన్నో వాతముషతే శృణోతు. బృహస్పతే అధియధర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు. యత్తేజయచ్చవసర్త ప్రజా తదస్మాసు ద్రవిణంధే చిత్రం. ఇమిమే త్వాపయస్వతి దేవానాంధేనుకో సుదుఘామనపస్ఫురంతి. ఇంద్రः సోమం విపదు క్షేమో అస్తు నః. రాజమతరేంతదే తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంత్రేషమూర్జం దుహానా. ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో యద్వాగ్వదంత్య విచేతనాని. రాష్ట్రే దేవానాన్నిషసాదమంద్రా చదస్ర ఊర్జం దిరేహేపయాగోసి.
स्वस्मितस्याः परमञ्जगाम अनन्दामन्दादधर्मिदां महे यस्यां देवा अदधर्भोजनानि एकाक्षरान् द्विपदागो षट्पदान् च वाचं देवा उपदेवन्ति विश्वे वाचं देवा उपदेवन्ति विश्वे वाचं गन्धर्वा पशवो मनुष्याः वाची मा विश्वा भुवनान्यर्पिता सा लोहवन्ति शतामिन्द्रपत्नी वागक्षरं प्रथमजातस्य वेदानां मातामृतस्य नाभे सा नो जुषाणोपयज्ञमागात् अवन्दे देवी सहवामे अस्तु या वृषयो मन्त्रकृतो मनीषिणः अन्वयेच्छन्देवास्तपदाश्रमेण तान् देवीं वाचको हविषायामहे सा नो दधातु कृतस्य लोके चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणाय मनीषिणः गुहात्रीणि निहितानेऽङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति गौरीमिमाय सलिलानि दक्षते एकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवशे सहस्राक्षरा परमे व्योमन्न तस्यागो समुद्राधिविक्षरन्ति तेन जीवन्ति प्रतिशश्चतस्रः ततः क्षरत्यक्षरम् तद्विश्वमुपजीवति कीर्तिः पृष्ठङ्गिरेरिव ऊर्ध्वपवित्रो वाजिनीव स्वमृतमस्मि त्रिणको समर्चतम् सुमेधा अमृतोक्षितः इति त्रिशङ्गार्वेदानुवचनम् धारणं मे अस्तनराकरणं धारयिता भूया सङ्कर्णयो स्तुतं मात्स्योढ्वमवामुश्च ॐ विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः जये नमः ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरङ्गीर्तये देवता एव देवता प्रीणाति त्वेषदिशे त्वोर्ज ऊर्जे त्वेष दिशे त्वोर्जे त्वोर्जे त्वा त्वोर्जे त्वा त्वोर्जे त्वा ऊर्जे त्वा त्वोर्ज ऊर्जे त्वा वायवो वायवस्त्वोर्ज ऊर्जे त्वा वायवः वायवो वायवस्त्वा वायवस्थस्थ वायवस्त्वा वायवस्था वायवस्थस्थ वायवो वायवस्थो वायव उपायवस्थ वायवो वायवस्थो वायवः वायव उपायवस्थस्थो वायवस्थस्थो वायवस्थस्थो वायवस्था वायवस्थस्थो वायव उपायवस्थ देवो देवस्थो वायव उपायवस्थ देवः वायव इत्युपायवः स्थदेवो देवस्थस्थ देवो वो देवस्थस्थ देवो वः देवो वो देवो देवो वस्सविता सविता वो देवो देवो वस्सविता वस्सविता सवितस्वती रोर्जस्वती पयस्वती प्रजापती पयस्वती प्रजापती प्रजापती पयस्वती पयस्वती प्रजापतिरनमेवा अनमेवा प्रजापती पयस्वती पयस्वतापतिः अनमेवा अयक्ष्मा अयक्ष्मा अनमेवा अनमेवा अयक्ष्मा मामा यक्ष्मा अनमेवा अनमेवा अयक्ष्मा मामा यक्ष्मा अयक्ष्मा ईशते शतस्तेन वो वस्तेन ईशता स्तेन ईशते शतस्तेन स्तेन ईशत मामेशत्रहेतिः परिवः परिपरिवो वृणक्तो वृणक्तो वः परिपरिवो वृणक्तो वो वृणक्तो वृणक्तो वो वृणक्तो ध्रुवन्नस्मिन् गोपदो स्यात् स्यात् गोपदावस्मिन्नस्मिन् गोपदो स्यात् गोपदो स्यात् स्यात् गोपदो गोपदो स्यात् बह्वीर्बह्वी स्यात् बह्वीर्यजमानस्य यजमानस्य बह्वीर्यजमानस्य पशून् पशून् यजमानस्य बह्वीर्यजमानस्य पशून् यजमानस्य पशून् पशून् यजमानस्य यजमानस्य पशून् पाहि पाहि पशून् यजमानस्य राधयः प्रतिष्ठा रक्ष रक्ष प्रतिष्ठा आराधयः प्रतिष्ठा आराधयो राधयः प्रतिष्ठा प्रतिष्ठा आराधयः प्रप्राराधयः प्रतिष्ठा प्रतिष्ठा
रातयः प्रत्युष्टायति प्रतिष्ठाः रातयः प्रारातयो रातयः प्रेयमियं प्रारातयो रातयः प्रेयं प्रेयमियं प्रप्रेयमगादगादियं प्रप्रेयमगादगादियमियमगाधिषणाधिषणागादियमियमगाधिषणा गादगाधिषणा बर्हिर्बर्हिर्दिषणा बर्हिर्धिषणा बर्हिरच्छाच्छ बर्हिर्धिषणा बर्हिरच्छा बर्हिरच्छाच्छ बर्हिर्बर्हिरच्छमनुनामनुनाच्छ मनुना कृता कृता मनुना कृता स्वधया कृता मनुनामनुना कृता स्वधया स्वधया वितष्टा स्वधया कृता स्वधया वितष्टा स्वधया वितष्टा ते वितष्टा स्वधया वितष्टा ते स्वधयेति स्वाधया वितष्टा ते वितष्टा ते वितष्टा ते आवहन्ति वहन्त्या ते आवहन्ति वहन्ति कवयः वहन्ति कवयः पुरस्तात् कवयो वहन्ति कवयः पुरस्तात् कवयः पुरस्तात् देवेभ्यो पुरस्तात् कवयः पुरस्तात् देवेभ्यो पुरस्तात् देवेभ्यो जुष्टं देवेभ्यो पुरस्तात् देवेभ्यो जुष्टं देवेभ्यो जुष्टं देवेभ्यो जुष्टमिह जुष्टं देवेभ्यो जुष्टमिह जुष्टमिह बर्हिर्बर्हिर्ह जुष्टमिह बर्हिरासदे 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 देवानामासदे बर्हिरासदे देवानामासदे देवानां परिशोतं देवानामासदे देवानां परिशोतम् आसद इत्यासदे देवानां परिशोतं देवानां परिशोतमस्य परिशोतं देवानां परिशोतमसि परिशोतमस्य परिशोतमसि वर्षवृद्धं परिशोतमसि वर्षवृद्धं परिशोतमिति परिशोतम् असि वर्षवृद्धमस्य वर्षवृद्धमस्य वर्षवृद्धमसि वर्षवृद्धमसि देव बर्हिर्देव वर्षवृद्धमसि देव वर्षवृद्धमिति वर्षवृद्धं देव बर्हिर्देव देव बर्हिर्मामा देव बर्हिरस्य देव बर्हिर्मा देव बर्हिर्मात्ता त्वामा देव बर्हिर्मात्ता देव बर्हिरिति देवा मात्वा तेराध्यासं देराध्यासमाच्छेत्ताच्छेत्ताराध्यासं मारिषकोरिषं माते ते मारिषं मारिषं देव बर्हिर्देव मारिषं देव बर्हिर्षकोरिषं देव बर्हिशतवलशको शतवलशं देव बर्हिर्षकोरिषं देव बर्हिशतवलशं देव बर्हिशतवलशको शतवलशं देव बर्हिशतवलशं विशतवलशं देव बर्हिशतवलशं देव बर्हिर्देवा शतवलशं विशतवलशको शतवलशं विरोहरोह विशतवलशको शतवलशं विरोह शतवलशमिति शतावलशं विरोह सहस्रवलशा పెద్దల యొక్క ఆదేశం ప్రకారం పుష్యమి నక్షత్రంలో ఈ పారాయణ ఆరంభం చేసుకున్న తర్వాత పెద్దల యొక్క సందేశాలు మనం వినవలసి ఉంటుంది. ఆ సందేశాలు అందరూ చిరంజీవులే కాబట్టి వీరిని ఉద్దేశించి కూడా చెప్పడానికి చాలామంది పెద్ద పండితుల దగ్గర మసిన చాలా పెద్ద పండితులు మన గోపాలకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు.
అందుచేత వారు మంచి మార్గదర్శనం చేస్తూ ఈ కార్యక్రమం గురించి 2 విషయాలు చెప్తారు. మీ అందరికీ చెప్పేది ఏమిటి అంటే, అనారంభో మనుష్యాణం ప్రథమం బుద్ధి లక్షణం, ఆరబ్ధస్య అంచగమనం ద్వితీయం బుద్ధి లక్షణం అని మా గురువులు మాకు ఉపదేశం చేశారు. ఇంత కార్యక్రమాలు ఇంత మనం చేయగలమా? ఇన్ని రోజులు మనం చేయగలమా? ఏమిటి ఈ కాలంలో అసలు పెద్దవాళ్ళకు ఉండే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా? ఇలా అనేక రకాలు. ఒక చోట సభకి వెళ్తేనే మనకి చాలా విశేషంగా జరిగిపోతుంది కదా. మొత్తం సంహితలో ఉండేటటువంటి యావత్తు గ్రంథజాతానికి చేయటమా మాంటమా ఇలాంటి విచికిత్సలు ఇంకా లేవు. కాబట్టి ఉన్న కార్యక్రమం చాలా విశేషంగా మనం భక్తి శ్రద్ధలతోటి చేసుకోవటానికి ఉద్యుక్తం అవ్వాలి. ముఖ్యంగా ఈ దృశ్యం చూస్తే ఇది దత్తాత్రేయ స్వామి దర్బారుగా కనిపించింది నాకు. ఎందుచేతంటే ఒక రకంగా ఆ ఎదురుకుండా సంకల్పం చేసినందుకు, మనకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు అధ్యక్ష కార్యదర్శులతో కూడినటువంటి ప్రోత్సాహకులు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనందరి తరఫున ఇప్పుడు నాకు 2 రకాలుగా ఉంది. వాళ్ళతోటి పరిచయం ఉంది, మీతో పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇది ఎందుచేత దత్తాత్రేయ స్వామి ఈ చమత్కారం చేశాడు అనుకుంటే, ఈ ఘనపాఠాన్ని మనకు అనుగ్రహించినటువంటి వారు అత్రి మహర్షి. భగవాన్ అత్రి మహర్షి మనకి ఈ ఘనపాఠాన్ని అనుగ్రహించారు. కాబట్టి అత్రి మహర్షి యొక్క, అనసూయ దేవి యొక్క పుత్రుడు కాబట్టి, త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఇది ఇక్కడే ఈ ప్రకారంగా జరగాలి అని ఆయన అనుగ్రహిస్తే మనం జరుగుతోంది తప్ప, ఆయన మన చేత చేయించుకుంటున్నారు తప్ప మనం చేస్తామంటే మనకి చాలా అహంకారంతో కూడినటువంటి పరాజయం తప్పదు, పరాభవం తప్పదు. అంచేత దత్తప్రభువుల్ని నేను ప్రార్థన చేస్తూ, పెద్దలు అనేక మంది ఈ ఘనపాఠంలో కృషి చేసినటువంటి వాళ్ళని పేరు పేరున స్మరించుకుంటూ, మొట్టమొదట మా కుటుంబంలోకి బ్రహ్మశ్రీ సాంగవేదార్థ సమ్రాట్ లంక వెంకట్రామశాస్త్రి సోమయాజి ఘనపాఠి గారు, అలాగే సాంగ వేదార్థ విశారదులు బ్రహ్మశ్రీ రేమిళ్ళ అన్నావధాని ఘనపాఠి గారి దగ్గర నుంచి మా పెత్తండ్రి గారు ఘనశిఖరం గొల్లపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారు అధ్యయనం చేసి, తర్వాత మా నాన్నగారు ఈ పరంపరల్లా నడుస్తోంది. దీంట్లో 2 విషయాలు చెప్తాను. మొట్టమొదట ఆంధ్రదేశంలో ఈ సంపూర్ణ ఘనపారాయణం ప్రారంభించింది కొల్లూరులో బ్రహ్మశ్రీ మా పెదనాన్నగారు గొల్లపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారు. అప్పుడు దేశంలోనే మూర్ధన్యులుగా ఉన్నటువంటి ఘనపండిత చక్రవర్తి విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి గారిని అక్కడికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత దక్షిణ దేశంలో చాలా చోట్ల ఈ రోజుకి కూడా ఘనపారాయణలు జరుగుతున్నాయి. మొట్టమొదట కొల్లూరులో జరిగిన తర్వాత 2వ పారాయణ రాజమహేంద్రవరంలో బ్రహ్మశ్రీ విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి గారి నేతృత్వంలో జరిగిందని చరిత్ర. ఇన్నాళ్ళకి మళ్ళీ మనకి ఈ పారాయణ చేసేటటువంటి భాగ్యం కలిగింది. ముఖ్యంగా కార్యాంతే విసర్జయేత్తని ఒక మాట మాట్లాడుతూ ఉంటూ గణపతిని కూడా తీసుకెళ్ళి నీళ్లలోనో మొక్కల్లోనే పెట్టేస్తాం. అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఇది మా దగ్గర నుంచి వస్తే చాలా కష్టసాధ్యమైన విషయం. ఇవాళ అందరూ అనేక దేవాలయాల్లో, దుర్గ దేవాలయంలో, తిరుపతి దేవాలయంలో ఇన్ని చోట్ల ఇలా పనిచేస్తున్నందుకు 1 నెలలాళ్ళు కూర్చోవాలంటే కష్టసాధ్యమైన రోజుల్లో మనకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఆత్రేయసు గోత్రీకుడు మనకి దువ్వూరి ఫణి ఘనపాఠి యజ్ఞేశ్వర ఘనపాఠి అక్కడ అధికారిగా ఉన్నందుకు వెంటనే వీరందరికీ డిప్యుటేషన్ కూడా వేసి చక్కగా మన కార్యక్రమానికి సహకరించారు. లేకపోతే మాకు కుదరదంటే మనం ఏమీ చేయలేం. అంచేత వాళ్ళని మనం స్మరించుకుంటూ, ఇవాళ ఆయన కూడా తిరుపతి దేవస్థానం నుంచి రావాల్సి ఉంది. అక్కడ విశేషమైన కార్యక్రమం ఉండటం వల్ల నిన్న రాత్రే రాలేకపోతున్నానని చెప్పారు. ఈరోజు మనకి ఆత్రేయ గోత్రోద్భవుడు ఈ మధ్యనే మహాగ్ని చయనం చేసినటువంటి మన గ్రామస్తులు దువ్వూరి సూర్యప్రకాశ చైన్లు గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేశారు. పితాపుత్రయోర్ అభేద. అంచేత
అది కూడా చాలా విశేషంగా నేను భావన చేస్తూ మనందరం గురువుల్ని స్మరించుకుంటూ నిజంగా కాళిదాస్ చెప్పాడు అంటారు, క్వసూర్య ప్రభవ వంశ క్వచాల్ప విషయామతే అని. కానీ మనం ఇవాళ ఎందుకు ప్రారంభంగా అయిపోయింది, ఇంకా ఎందుకు ప్రారంభించామో ప్రారంభం అయిపోయింది కాబట్టి అందరూ అవేళ సభలో ఎందుకు వచ్చి నా దగ్గర చెప్పారో తెలియదు. దాన్ని మళ్ళీ ఆ ఉపన్యాసంలోనే గోపాలకృష్ణ శాస్త్రి గారు దాన్ని ఎంత మద్దతు చేశారో తెలియదు. ఈ రూపం వచ్చింది కాబట్టి ఇప్పుడు సభాధర్మంగా ఈ ప్రారంభోత్సవ సమాపనం మామూలుగా యూనివర్సిటీల్లోనూ అక్కడికి వెళ్ళి కాశీ దగ్గర నుంచి ఆ కన్యాకుమారి దాకా అనేక సభల్లో ప్రారంభ మహోత్సవం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా గోపాలకృష్ణ శాస్త్రి గారు మంచి వాక్యాలు చెప్తారు. అందుచేత ఈ ముందు వచ్చిన వారందరికీ కూడా స్వాగత వచనాలు చెప్పవలసిందిగా ఈ కార్యక్రమానికి పేరున ఇవాళ ఈ సభలో కూర్చున్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క ఆరోగ్యాలు వయస్సులు ఉంటే ఆ దత్తాత్రేయ స్వామి లాక్కుచ్చాడేమో అని అనిపించింది. మనకి ఊళ్ళో క్షత్రియోత్తముల యొక్క ఆదరాభిమానములు బ్రాహ్మణుల యొక్క ఆదరాభిమానములు క్షత్రియులకు ఉంటే దేశానికి సస్యశ్యామలం అని కూడా చాలా చోట్ల ఉంది. అదంతా నేను ఇవాళ చెప్పను. కానీ ఆ ప్రకారంగా పెద్దలు మనకి వెంకటపతిరాజు గారు ఊళ్ళో ఎక్కడ ఏ మూల చూసినా బలరామరాజు గారి కుమారుడు వెంకటపతిరాజు గారు ఆయన ప్రారంభానికే నేను వచ్చి ఉంటాను అని చెప్పినందుకు వారి పరివారంతో సహా వారు వచ్చారు. అలాగే మందాంటోనే పెద్దలు గోపాలకృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. అంచేత వీరందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు చెబుతూ దీని యొక్క విశ్వాసంతో అది వినవలసి ఉంటుంది. కానీ లేకపోతే సుందరకాండ పారాయణ చేస్తున్నారు, ఏదో ఆయన అక్కడ చదువుకుంటూ కూర్చున్నాడు కదా అనుకుంటే సుందరకాండ పారాయణ చేసే వాళ్ళ యొక్క గొప్పదనం, దానివల్ల ఫలం అది అనుభూతిలోకి వస్తుంది. అందుచేత ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వామ్యమే. ఇక్కడ వేద పాఠశాల యొక్క విషయంలో సర్వే అర్తిజ సర్వే యజమానా, ఇక్కడ అర్తిక్కులు వేరు యజమానులు వేరు కాదు, అందరూ ఒకటే వేద పాఠశాల. ఎందుచేతంటే అనేక మంది మహనీయులు పేర్లు చెప్పను. వేద పండితుల్లో మా కొండాహుల గారు కానీ మా దువ్వూరి ప్రకాశచైన్లు గారు కానీ వీళ్ళందరూ కూడా గురుకులానికి ఎంత ప్రోత్సాహంగా ఉంటున్నారో ఆ వేదమాత ప్రోత్సాహం వల్లే ఇది జరుగుతోందని చెబుతూ గోపాలకృష్ణ శాస్త్రి గారిని ఈ వాక్యములు ఆయనకి పెద్దలు మరి అప్పటికి ఆయనకు ఉపనయనం అయిందో లేదో కూడా తెలియదు. ఇదివరకు వారి నాన్నగారు జగన్నాథ గణపాఠి గారు ఈ ఊళ్ళో కార్యక్రమం చేయించినప్పుడు 68 ఏళ్ళని దాంట్లో రాశారు. అందుచేత ఆయన 4 వాక్యాలు చెబుతారు. ముందు అధ్యక్ష కార్యదర్శులు 2 వాక్యాలు స్వాగత వాక్యాలు చెప్పేస్తే మనం తిరుపతికి వెళ్ళేప్పుడు చూస్తాం. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ ఒక వేద పాఠశాల ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుందంటే ఇది అన్ని విషయాలుగా ఈ వాక్యం మనకి ఈ సమయంలో మనం తప్పకుండా మళ్ళీ చెప్పచ్చు. భగవద్గీతలో సప్తదశోధ్యాయంలో సత్వరజస్తమస్ గుణాల గురించి యజ్ఞం ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలి అని చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఓం తత్సత్ నిర్దేశో బ్రహ్మణస్త్రివిధస్మృత బ్రాహ్మణాస్తేన వేదాస యజ్ఞాస త్రివిధస్మృత. ఈ యజ్ఞం కానీ వేదం కానీ తపస్సు కానీ ఎలా చెయ్యాలో మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. ఇది సంపూర్ణంగా సత్వగుణం ఉన్న వాళ్ళు ఇంతమంది కలిసి ఉండటం వల్లే ఇలా జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఇది చూసే విద్యార్థులు అందరూ ఇక్కడ చిన్న పిల్లవాళ్ళ ఆ సమయంలో వీళ్ళ పెద్దవాళ్ళని చూసాం మేము. ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు ఇవన్నీ చేసి 14 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు గణపారాయణం చేయటం వల్ల మాకు ఈ అదృష్టం వస్తుంది. ఇందులో ఈ కార్యక్రమంలో మేము అందరూ కలిసి ఉండటం వల్ల చాలా సంతోషమైన విషయం. శుభస్వాగతం. మామూలుగా లౌకిక విద్యల్లో అయితే బాగా చదువుకోని వాడిని మళ్ళీ చదువు అంటారు.
వేద విద్యలో బాగా చదువుకున్న వాళ్ళని బిందని పిలిచి మళ్ళీ చదవండి అని అడుగుతున్నారు. చదువుకున్న వాళ్ళని మళ్ళీ చదవమండం ఒక వేద విద్యలోనే ఉంటుంది. చదువు లేని వాళ్ళని, చదువు రాని వాళ్ళని చదవండి అని చెప్తూ ఉంటారు మామూలుగా అయితే మేము చదువుకున్న విద్యలో. ఇది ఒక అద్భుతమైనటువంటి విన్యాసం ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నది. ప్రపంచంలోనే రోజుకి 8 గంటలు చొప్పున 30 రోజులు ఒక్క నిమిషము కూడా పుస్తకం చూడకుండా చెప్పింది చెప్పకుండా చెప్పడం అనేది అది పరమాద్భుతమైనటువంటి విషయం. మానవ మేధకి ఇది ఒక పరాకాష్ఠ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది. ఇంతటి అద్భుతమైనటువంటి విన్యాసం మనకి జరగబోతున్నది. అది పరమాత్మకి ప్రసాదించేటువంటి ఒక కృతజ్ఞత ఆవిష్కారంగా జరుగుతున్నది. అది గొప్పదనం. మన యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం కోసం కాదు ఇక్కడ వీళ్ళందరూ చేరింది. పరమాత్మకి ఆయన మనకి ఇంతవరకు ఇచ్చిన దానికి కృతజ్ఞత చెప్పడం కోసం వీరందరూ ఇక్కడ కూర్చుని ఇంత కష్టపడి సంపూర్ణమైనటువంటి ఆ ఘనపారాయణ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం. మన యొక్క పరిస్థితి ఏమిటయ్యా అంటే ఒక ముక్క అర్థం కావటం లేదు కదా అని మనం అనుకోని అవసరం లేదు. కారణం అర్థం తెలియనక్కర్లేదు, శబ్దము విన్నంత మాత్రానే పరమాద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి ఒక అదృష్టాన్ని మనం నోచుకుని ఉన్నాం. అది బహుశా ఏ సంప్రదాయంలోనూ ఏ ఇతర దేశంలోనూ కూడా ఇటువంటి వ్యవహారం ఉండదు. కేవలం శబ్దం వినడం మాత్రం ద్వారానే నువ్వు తరించిపోతావయ్యా అనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టడం మన అదృష్టం. రాజమహేంద్రవరంలో ఉండడం మన అదృష్టం. గోదావరి తీరంలో ఉండడం మన అదృష్టం. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులపు నీడలో ఉండడం మనందరి అదృష్టం. కాబట్టి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి శుభాహ్వానం పలుకుతూ వచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ స్వస్తి. భూమి భాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చెప్పాల్సిన మాటలన్నీ ఏదో మొన్న ఎప్పుడు రికార్డులో వచ్చేసి నారాయణరావు గారు నేను చెప్పాల్సిన మాటలు చెప్పాము. కానీ ఒక ఆనందకరమైన సన్నివేశం, ఇలాంటి సమావేశం ఉండటం చాలా పుణ్యం, భవిష్యత్ తరానికి మార్గదర్శకం. ఇప్పుడు ఇక్కడ 3 తరాల జనం కనిపిస్తున్నారు. పెద్దలందరూ ఇదో స్థాయి, దీని తర్వాత మధ్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు పారాయణ చేసేటువంటి వాళ్ళు, భవిష్యత్ తరంలో చిన్నపిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. మనకి 3 కాలాలు ఉంటాయి, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం ఉంటుంది. వర్తమాన కాలంలో మనం పనిచేసేది రాబోయే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండాలి, గతంలో జరిగిన వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. లేదా పైన ఉండేటువంటి మహామహులందరూ వాళ్ళందరినీ స్మరించుకోవడం, వాళ్ళందరినీ చూసిన ఒకళ్ళిద్దరిని చూడలేదు కానీ తగ్గ అందరినీ చూసినటువంటి భాగ్యవంతులు మేమందరం. అంతటి వేద తపస్సు చేసినటువంటి మహాత్ములు వెంకటరామ శాస్త్రి గారు కానీ, అన్నావధానులు గారు కానీ, మా నాయన గారు కానీ, భీష్మ పితామహులు పేరావధానులు గారు కానీ, అలాంటి వాళ్ళందరినీ ఫోటోలు పెట్టడం ఒక మార్గదర్శకం. అలాంటి పెద్దల యొక్క వారసత్వం మంది అని. ఇక్కడ ఉండేటువంటి ఘనపాఠీలు విశ్వనాథ ఘనపాఠి గారు, దత్తాత్రేయ ఘనపాఠి, మన సీతారామచంద్ర ఘనపాఠి గారు, ఇలాగా వీరందరూ ఒక స్థాయి. దీని తర్వాత ఉండేటువంటి తరంలో ఇప్పుడు పిల్లలందరూ ఇక్కడ తయారయ్యారు. ఈ సందర్భంగా నాకు ఉండే సంతోషం ఏంటంటే ఇప్పుడు రకరకాల చోటుల్లో ఘనస్వస్తులు అవుతాయి. చాలా ఇంతకంటే పెద్ద విద్వాంసులు ఉండొచ్చు, ఇంతకంటే చాలా వైభవంగానో చేయొచ్చు. కానీ ఇవాళ ఈ సంస్థలో తయారైన వాళ్ళు ఇక్కడ స్వస్తి చెబుతున్నారు అనేది మాత్రం గొప్ప విశేషం. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి భాగ్యం అన్ని చోట్ల జరగదు. ఒక వేదభవనంలో చూశాను నేను, వెంకటరామన్ గారు ఆయన చేసేటువంటి పరిస్థితుల్లో అక్కడ తయారైన విద్యార్థులతో ఘనస్వస్తి చేశారు. తర్వాత ప్రాంతాల్లో ఇంతమంది విద్యార్థులు విద్వాంసులుగా తయారవ్వటం, వారందరూ ఇక్కడ ఘనపాఠం చేయడం అనేది చాలా అపురూపమైన సన్నివేశం. ఒక సంస్థ రజతోత్సవాలు చేసుకోవడంలో దానికి ఏం చేస్తే రజతోత్సవాలు అందగిస్తాయి అనేదానికి ఇంతకంటే గొప్ప తర్కాణం ఏం లేదు. ఆ సంస్థలో తయారైన వాళ్ళు విద్వాంసులు అవ్వటం, వారందరూ సంస్థ పట్ల కృతజ్ఞతాభావంతో ఆదరంతో మేమందరం ఇక్కడికి వస్తాము చేస్తాము అంటాం. వారు ఘనపాఠంలోకి ఇక్కడ రావడానికి తగిన వాతావరణం అంతా కలిసి రావటం, పెద్దలు మహారాజశ్రీ డాక్టర్ బుచ్చి వెంకటపతిరాజు గారు లాంటి పెద్దలందరి సహకారం పరిపూర్ణంగా ఇక్కడ ఉండటం వల్ల కార్యక్రమం సర్వతోముఖంగా దిగ్విజయంగా ఉంటుంది.
నా చిన్నతనంలో నేను గణస్వస్తిలో 40 రోజులు మేము వెళ్ళాము. అప్పుడు 40 రోజులు చెప్పారు. మార్కండేశ్వర స్వామి గుడిలో ఓ చిన్న మండపం ఉండేది, 4 స్తంభాలు. ఇప్పటికీ మండపం అక్కడే ఉంది, కళ్యాణం చేస్తారు అక్కడే. భారతీయ పరమేశ్వరులు కళ్యాణం చేస్తారు అక్కడే. 4 స్తంభాలకి 4 కూర్చున్నారు అంతే తప్ప ఇంత పెద్ద శోభాయమానంగా లేదు భవనం. ఇక్కడంతా మొత్తం దీనికోసం అంటే ఘనస్వస్తి వస్తే వచ్చే లాభం ఏంటి అని అంటే, చక్కగా ఈ ప్రాంగణం అంతా శీతలీకరణం చేసి ఏసీ రూములు తయారైంది, పెద్ద మంచి భవనం. ఇది ప్రత్యక్ష దృష్టమైన ప్రయోజనం. ఆముష్మికంగా ప్రయోజనాలు కొన్ని ఉంటాయి, ఐహిక ప్రయోజనాలు కొన్ని ఉంటాయి. అంచేత ఒక మంచి కార్యక్రమం మనం ప్రారంభిస్తే దానికి రంగం కలిసి వస్తుంది, సమాజం దీన్ని గుర్తిస్తుంది, దీనికి సహకారం అందిస్తుంది అనేటువంటి విషయం కూడా మనం చూస్తాం. మంచి సంకల్పం ప్రధానంగా, సంకల్పం స్థిరమైతే సంకల్ప శుద్ధితో సంకల్ప సిద్ధి నెరవేరుతుంది అని మాట ఉంటుంది. సంకల్పం శుద్ధమైతే సంకల్పం సిద్ధిస్తుంది. అంటే మన కోరిక మంచిది, దీనిలో ఎక్కడ రాగద్వేషాలకు అతీతమైన స్థితి. ఇందాక అనసూయాత్రి దంపతుల యొక్క కుమారులు మన దత్తాత్రేయ స్వామి వారు, ఆ మాటలకు కూడా అర్థం చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అనసూయ అంటే అసూయ లేకపోవడం, అత్రి అంటే త్రిగుణాతీత స్థితి. ఆ రెండు కలిసి ఉంటే ఒక మనిషిలో అసూయ లేకుండా గుణత్రయ అతీత స్థితి, శుద్ధమైన సత్వస్థితి ఉంటే భగవంతుడు స్వయంగా దత్తుడవుతాడు. అంచేత దత్తాత్రేయమూర్తి అవతరించాడు. అలాగే మనందరం కూడా అటువంటి సద్గుణ సంపదను అలవాటు చేసుకోవాలి. అసూయ, ద్వేషం, మాత్సర్యం ఇవేమీ లేకుండా ఒక మంచి పని సక్రమంగా మనందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం. ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు, దానిలో మనం పాత్రధారులుగా ఉన్నాం. మన వంతు పనిని మనం నిష్కల్మషంగా యథాశక్తిగా చక్కగా చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మనలో ఉంటే అది పరిపూర్ణంగా శాంతం చక్కగా వైభవంగా సాగుతుంది. దానిలో ఏమీ సందేహం లేదు. ఏం చెప్పాలి అన్నారు, ఏం చెప్పడం కాదు, కానీ ఆరంభం నుంచి ఒకే సవనం మెయింటైన్ చేస్తూ ఇవాళ ఉండేటువంటి వాతావరణం ఏంటంటే, మన ఇంట్లో మనం నలుగురు స్వస్తి చెప్పుకున్నా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అయ్యేటువంటి సాధనాలు ఉన్నాయి. దృశ్యం, శ్రవణ మాధ్యమాల ద్వారా ఇక్కడ జరిగే సభ లేదా ఈ స్వస్తి, ఇది ప్రపంచానికి అందరికీ ఆకర్షణీయంగానూ ఉండాలి, దీని మీద భక్తి పెరిగేట్లాగానూ ఉండాలి. అంచేత కొంచెం ఏకకంఠంతో సరి అయిన సవనంతో ఆరంభం చేసి, మీరు శ్రమపడిపోకుండా మీరందరూ చక్కటి సవనంతో చాలా అందంగా శ్రోత్రపేయంగా 10 మంది వినడానికి వీలుగా ఉండే స్వస్తి జరిపించడానికి మీరందరూ సహకరించాలి అని మీకు అందరికీ, వయస్సులో అందరూ చిన్నపిల్లలు కనుక ఓ మాట అంటున్నాను అంతేగాని ఇలా చెప్పండి అని కాదు మార్గం. కానీ మనం ఎక్కువగా సవనం పెంచేసుకోవటం, తక్కువ ఒకసారి పెద్దగా పెంచి ఒకసారి తక్కువగా తగ్గించి ఓ పనసు గట్టిగా చెప్పి ఓ పనసు మెల్లిగా చెబితే వినే వాళ్ళకి ఏమిటో ఉండదు. అంచేత ఒకే పద్ధతిలో ఏకకంఠంతో ఉండటం అనేది కూడా మనకి చాలా శోభ వస్తుంది. అంచేత పనసు గట్టిగా చెప్పామని ఎవరు ఓడు ముందుకెళ్ళి ఓడు వెనక్కి వెళ్ళి మాట అయితే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది. అంచేత అలా కాకుండా పారాయణ చేసినాం కనుక చక్కగా మందస్వరంతో హాయిగా ప్రశాంతంగా అందరూ ఏకకంఠంతో వినడానికి శ్రావ్యంగా ఉండేట్లాగా ఉంటే శ్రవణం బాగుంటుంది అనేటువంటిది కూడా నా కోరిక. అది అంత సూచనగా చెప్పే మాట, కానీ మీరు ఇలా చెప్పండి నేను ఉద్దేశం కాదు. ఏ పని చేసినా దానికి మనకి ఆత్మతృప్తి ఒకటి ఉండాలి, సమాజంలో కూడా ఇది బాగుంది అనిపించాలి. అంచేత మనం చేసే పని మనకి ముందు సంతుష్టిగా ఉంటే మనలాగే అందరూ సంతోషిస్తారు అనే భావం ఉంటుంది. మనకందరికీ మన తృప్తి కోసం అదే పరీక్ష. ఎవరు ఆనందపడతారు ముందు మనం ఆనందపడితే తర్వాత. నన్ను ఒకసారి భారతీయ తీర్థస్వాముల వారు అడిగారు, పంపించారు ఎక్కడికో. అక్కడికి వెళ్తే అంటే సభలో చెప్పే విషయం కాదు కానీ అని అంటే వెళ్ళు అక్కడికి అన్నారు. అంటే ఏం చేయాలండి, ఆజ్ఞ ఏమిటి అన్న. అక్కడికి వెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలి అన్న. నేను వేళకోళంగా స్వామి నేను సంతోషిస్తే కదండి వాళ్ళని సంతోషపెట్టేది అన్న. అంచేత ముందు స్వయం తుష్ట పరాం తోషయతి, అలాగే స్వయం తీర్ణ పరాం స్థారయతి. మనకి ఒక తృప్తి ఉంటే మనం చెప్పే శ్రవణం స్వదేశ పారాయణం ఇది మనకి బాగుంది అనిపిస్తే లోకం వినే వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. చేత అలాంటి పరిస్థితి మనకు కావాలి అనేటువంటిది మన ఉద్దేశం. పిల్లలందరూ ఉన్నారు కనుక మీరందరూ కూడా ఇక్కడ చదువుకుని వీరందరూ మంచి ఘనపాఠులు అయ్యారు, వీరు ఘనపారాయణం చేస్తున్నారు. ఈ రకంగా మళ్ళీ ఇవాళ రజతోత్సవాలకి ఈ బ్యాచ్ తయారైంది. స్వర్ణోత్సవాలకు మీరందరూ మళ్ళీ ఘనపారాయణం చేసి మీరందరూ మళ్ళీ ఘనపారాయణం చేయాలి అనేటువంటి ఒక చూపు ఉండాలి. ఆ నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ కూడా ఇలాగ ఉండాలి, మధ్య మధ్యలో వదిలేయడం కాదు. మన గురువుగారు చెప్పారు కదా, ఆరబ్ధస్య అంతగమనం ద్వితీయం బుద్ధి లక్షణం అని. ఆరంభించాము అన్నప్పుడు
మధ్యలో వదిలేయకుండా చివరి వరకు చూడాలి. ఆ ఫలోదయ కర్మణం అంటారు కాళిదాసు గారు. ఫలం పుట్టే వరకు పని చేయాలి, అంతేగాని ఫలం మధ్యలో కాకుండా పని మొదలుపెట్టాం వదిలిపెట్టేసామని కాకుండా ఆ ఫలం పరిపూర్ణంగా జరగాలి. అలాగే ఘనపారాయణం చేస్తామని సంకల్పం చేశాం, గణపతి పూజ చేశారు, ప్రారంభం చేశాం. ఇది సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా దత్తాత్రేయ స్వామి వారికి, ఇక్కడ అధిష్టాన దైవాలందరికీ వాళ్ళకి ఉంది. మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి. భగవంతుడు దీనికి పరిపూర్ణమైన అనుగ్రహం చేస్తారు, దానిలో ఏమీ సందేహం లేదు. ఈ ఊరిలో చాలా కాలం తర్వాత మళ్ళీ ఇది జరుగుతోంది. ఆ రెండిటికి కూడా మేము అందరం చూసాం, అప్పుడు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఆ వైభవాల్లో ఎంత మార్పు వచ్చింది ఆనాటికి ఈనాటికి అనేటువంటిది కూడా కాలానుక్రమంగా మనం పొందవలసినటువంటి అభివృద్ధిని భౌతికంగా పొందుతున్నాం. పారలౌకికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా అలాంటి ఔన్నత్యాన్ని మనం సంపాదించుకోవాలి. చేసే పని ఇహలోకంలో ఆనందకరంగానే ఉండాలి, చేసే పరమార్థానికి లోపం లేకుండా ఉండాలి. అలాంటి ఈశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఇవన్నీ పరస్పరం భావయంత శ్రేయఃపరం అవాప్స్యత అని దాతల్ని ప్రశంసించడం, పండితుల్ని గౌరవించడం. పండితులు దాతలు అందరూ కలిసి ఉంటేనే సమాజంలో ఇలాంటి కార్యక్రమాలన్నీ అవుతాయి. కేవలం ఏ తారుగా తీసేస్తే ఏం ఉండదు. అంచేత ఆర్థికంగా పుష్కలంగా ఉన్నటువంటి వారు దీనికి సహకరించాలి. ఈ పండితులు సమాజానికి సకల శ్రేయస్సులు కలగాలి అని భగవంతుడిని ప్రార్థించి వేదాశీస్సులు అందజేయాలి. అలాగా ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటూ సమాజంలో ఉండేటువంటి అన్ని రకాల వర్గం వారు, మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రం చేస్తారు, శక్తి ఉన్నవాళ్ళు ఆ శక్తిని సహకారానికి అందిస్తారు. ఇది మొత్తం లోక కళ్యాణానికి కారణమయ్యేటువంటి విషయం. ఇంక రేపు 10 రోజుల్లో గురు పూర్ణిమ ప్రారంభమవుతుంది, చాతుర్మాస్య వ్రత ఆరంభం. చక్కగా స్వాముల వారులందరూ గురు పూర్ణిమలో వ్యాస పూజ అన్నీ చేసుకుని చేస్తారు. అలాంటి ఒక గొప్ప పవిత్రమైన మాసం ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసం ఇవన్నీ. తర్వాత కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన కృష్ణాష్టమి పర్వదినాలు అన్నీ వస్తాయి. అప్పటికి మనం ఈ రంగం పూర్తి చేసుకొని ఆషాఢ శుద్ధ తదియ నుంచి శ్రావణ శుద్ధ తదియ వరకు ఈ ఒక మాసం రోజులు మాసం దీక్షతో భవతి అని ఒక మాట ఉందిగా, ఒక నెలలాళ్ళ పాట దీక్ష, మండల దీక్ష, ప్రతి మన మాటల్లో ఏంటంటే మనకి ఏది కావాలంటే దానికి అనుకూలమైన వాక్యం దొరుకుతుంది. మనకి మన సంస్కృతిలో ఉండే గొప్పతనం. మనం నెలలాళ్ళు అన్నామండి, నెలకి 40 రోజులు అంటే అది బాగానే ఉంది. కాదండి సంవత్సరం అంటే సంవత్సరం దీక్షతో భవతి అది ఉందండి అంట. లేకపోతే సద్యో దీక్ష అని అదొకటి ఉంది. అది ఎలా వీలైతే అలా చేసుకోవడానికి తగిన వాతావరణం కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఉన్న సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుని ఎక్కువగా శ్రమ పడిపోకుండా, అందానికి లోపం రాకుండా, శారీరకమైనటువంటి స్థితుల్ని కంఠాన్ని కూడా గుర్తుపెట్టుకుని 1-2 రోజులు సరే బాగానే ఉంటుంది. కానీ ఇది నెలలు సాగాల్సిన కార్యక్రమం. అంటే అంతవరకు మన ఆరోగ్యాలు అన్నీ సహకరించేలాగా, కంఠం బాగుండేలాగా, దానికి తగినటువంటి కొంత నియమపూర్వకమైన ఆహారాలు ఏవి పడితే ఏ రకమైనటువంటి పానీయాలు కానీ ఇంకోటి కానీ అలా కాకుండా కంఠాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపూర్ణమైన ఆరోగ్యంతో చక్కటి శ్రోత్రపేయమైనటువంటి వేదనాదం మన అందరికీ అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది సభ ఆరంభం ఇవాళ. ఈ ఆరంభంలో మంగళాదీని మంగళవధ్యాని మంగళాంతాన్ని శాస్త్రాన్ని ప్రసంతే అనేది మధ్యలో 2 మాటలు మధ్యలో కూడా చెప్పుకోవచ్చు. కానీ గణపతి గారికి నేను కోరేది ఏంటంటే ఈ నెలల పాటు పొద్దునుంచి సాయంకాలం వరకు పారాయణ అంటే సాయంకాలం వేళ 1 గంటకైనా ఎవరైనా శ్రోతలందరికీ కాస్త మంచి మాటలు చెప్పడానికి డాక్టర్ నారాయణరావు గారు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు, అంతా కాకపోయినా ఈ నెలలలో కనీసం 10 రోజుల పాటు అప్పుడప్పుడు ఏదైనా మంచి మాటలు చెబితే సమాజానికి దీని మీద ఏముంది, ఏం జరుగుతుంది అనే విషయం తెలుస్తుంది. అది కూడా చాలా అవసరం. సమాజాన్ని ఆకర్షించడం. వేదం వింటే పుణ్యం, రైటే కాదనలేదు. వేదం వింటే సర్వాత్మన పుణ్యమే దానిలో అభిమానం. కానీ దానిలో ఏముంది అని వేదార్థం లేదా రామాయణమో భారతమో దానిలో ఉండేటువంటి విషయం ఏమిటి, వేదంలో ఉండే విషయాలు ఏంటి, అవి సమాజానికి అందించడానికి కూడా కొంత ప్రయత్నం సాయంకాలం వేళ లేక శని ఆదివారాలు వచ్చినప్పుడు ఏదో రకంగా సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వారికి మంచి మాటలు చెప్పడం అనేది కూడా అవసరం. ఇంకొక మాట ఏంటి అంటే దైనందిన కార్యక్రమంలో ఆచార వ్యవహారాల్లో మనం చేసే సంధ్యావందనం దగ్గర నుంచి లేదా ఆ స్త్రీలు మహిళలు ఏదైనా ఉండే మాట అయితే ఇంట్లో పూజా పునస్కారాల దగ్గర నుంచి వాళ్ళకి ఒక అవేర్నెస్, ఒక ఉత్సుకత, ఈ రకమైన ధర్మాచరణం చేయాలి. మనం రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా
వాళ్ళకు కూడా మనం ఒక హితం చెప్పడం, మార్గదర్శనం చేయటం, ఇది విద్యాలయానికి చాలా గొప్ప పేరు తెస్తుంది. దానివల్ల వాళ్ళకి ఉపయోగం వస్తుంది. కేవలం శ్రద్ధ అని మాత్రం చాలదు. శ్రద్ధతో పాటు మనం అభివృద్ధిని పొందాము, దీనివల్ల మాకు ఈ మార్గం దొరికింది, ఇక్కడ ఆయన చెప్పినటువంటి మార్గంలో మా జీవితంలో మేము నడుచుకుంటున్నాం, దానివల్ల మాకు చాలా మంచి జరిగింది అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇంకా ఆఖరిగా ఇలాంటి మహానుభావులను ఇక్కడికి పంపించి వీళ్ళ చేత అధ్యయనం చేయించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులని నేను ముందుగా నమస్కారం చేస్తాను. అసలు ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించకపోతే ఇదేమీ లేదు. బ్రాహ్మణ కుటుంబాలే బాగా లేకపోతే, ఆ కుటుంబాల్లో ఉండేటువంటి నియమాలు, వాతావరణం అవి లేకపోతే దానిలోంచి ఎక్కడ కర్మజ్యేష్ఠులు, ఆహితాగ్నులు ఎక్కడొస్తారు, యతులు ఎక్కడొస్తారు అని మా శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు జగద్గురువులు చాలాసార్లు చెప్పారు. మాకు కుటుంబ వ్యవస్థే పాడైపోతుంది, చక్కగా మడికట్టుకు భోజనం చేయడమే కష్టంగా ఉండే రోజులు వచ్చాయి. అంచేత భారతీయమైనటువంటి సనాతన ధర్మం ఎంత బాగా బలమైందో దానికి తగినటువంటి వ్యవస్థని మనం రక్షించుకోవాలి. కుటుంబాలు బాగుండాలి, తల్లిదండ్రులకి వేదమందు విశ్వాసం ఉండాలి. అప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరినో ఒకరినో ఇద్దరినో ఇక్కడికి పంపిస్తే మళ్ళీ వేద పాఠశాల అభివృద్ధి అవుతుంది. విద్యార్థులు అంటూ వస్తే దానిలో విద్వాంసులు అవుతారు, వాళ్ళు మళ్ళీ ఘనపారాయణలు చేస్తారు. అంచేత ఇది మధ్యగా మనందరం మా వయస్సులోకి వచ్చేసరికి ఇది ఇంచుమించు ఇది చూసామనే ఆనందం ఉంది. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇలాంటి ఘనపారాయణలు మళ్ళీ జరగాలి. జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారు విజయయాత్ర చేసిన తర్వాత ఓ మాట అన్నారు, 20 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఇంతవరకు రాలేదు మీరంటే, ఇంత సమయం మళ్ళీ పట్టదులేండి, మళ్ళీ పెందవేళ వస్తూ ఉంటాం లేండి అన్నారు. విజయయాత్రలకి ఇంత సమయం ఉండదు, ఇప్పటికి 20 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చాను, తర్వాత మళ్ళీ అడపదడప 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందిలేండి అన్న. ఆ మాట గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇలాంటి ఘనస్వస్తులు ఇవాళతోటి ఆగిపోకుండా కనీసం 4-5 ఏళ్ళకి ఒకసారైనా మళ్ళీ జరగాలి. ఉత్తమ విద్వాంసులందరినీ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులతో, ఇక్కడ జరిగినటువంటి విద్యార్థులుగా ఉన్న విద్వాంసులతో ఈ స్వస్తి జరగడం అనేది చాలా ముదావహం. దీనికి ఇంత పునాది వేసి 25 సంవత్సరాలు ఈ గురుకులాన్ని పెంచి పోషించినటువంటి పోషకులకి, పరిపాలకులకి, ప్రధానమైనటువంటి భాగం వహించినటువంటి మా గుళ్ళపల్లి సీతారామచంద్ర గణపతి గారికి, వారి పరివారానికి, వారందరికీ కూడా మన అందరం రుణపడి ఉంటాం. విద్యాలయం నడపడం కష్టం, కోరికలు ఉంటాయి. ఉత్పద్యంతే విలేయంతే దరిద్రానాం మనోరథ అని కోరికలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కోరిక రావడం, దానికి తగిన రూపకల్పన చేయటం, అది కార్యరూపంలో ధరించడం, దానికి ఫలితం ఇప్పుడు మనం వస్తున్నప్పుడు ఓ చెట్టు నాటితే ఉన్న ఆనందం, ఆ చెట్టుకు పండు పండి ఆ పండు ఆస్వాదయోగ్యంగా వచ్చినప్పుడు ఉండే ఆనందం తేడా ఉంది కదా. 25 ఏళ్ల క్రితం విత్తనం వేశారు, అది ఫలించింది, వృక్షాలు అయ్యాయి, దాని ఫలాలందరినీ మనం అనుభవిస్తున్నాం. ఈ ధర్మం శాశ్వతంగా మనం రక్షించాలి. ఈ గౌతమీ తీరానికి ఇదొక పెద్ద కీర్తి కారణం అనే మాట మొన్న కూడా అన్నాను, ఇప్పుడు మళ్ళీ అంటున్నాను. వ్యక్తులు ప్రధానం కాదు, ఒక సంస్థ ప్రధానం. ఆ సంస్థ ఉండటం వల్ల ఊరి గౌరవం పెరుగుతుంది. మా రాజుగారు ఉండడం వల్ల ఊరికి అన్ని రకాల శోభలు జరిగాయి. క్షాత్ర బలం అది, బ్రాహ్మ బలం ఇది. ఈ రకమైనటువంటి బ్రహ్మక్షత్రాలు ఇటుపక్కల రాజుగారు, అటుపక్కల ఘనపాటి గారు ఈ ఊరికి అందాన్ని, గౌరవాన్ని పెంచుతున్నారు కనుక వారందరికీ, ఈ నగరవాసులు అందరి పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విద్యాలయం పరిపూర్ణమైన సకల శ్రేయస్సులతోటి ముందుకు వెళ్ళాలని, దానికి అనేక మంది జగద్గురువుల ఫోటోలన్నీ చాలా వైభవంగా ఉంది ఫోటో. చాలా చూసి ప్రాంగణం అంతా, ఒక పక్కన కంచి జగద్గురువులు 4, ఇంకో పక్కన శృంగేరి జగద్గురువులు 3, చంద్రశేఖర భారతి మహాస్వాముల వారి ఫోటో కూడా పెట్టారు అక్కడ. అది చాలా గొప్ప మాట. అలాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉత్తరాధికారులు, అలాగా ఈ ధర్మాన్ని పోషించేటువంటి ధర్మాచార్యులు, ఈ విద్యలో, వేద విద్యలో ఆరితేరినటువంటి మహాపురుషులు అందరి చిత్రపటాలు అక్కడ పెట్టడం మార్గదర్శకం. మన అందరికీ కూడా వారిని చూసి నమస్కారం చేసుకుంటే మనకి శ్రేయస్సు వస్తుంది అనేటువంటి భావం. ఆ స్థాయిలో వారందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జయప్రదం కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. చాలా చక్కనైనటువంటి వాక్యములతో ఎవరికి ఏ ఉపదేశాలు చెయ్యాలి, ఎవరికి ఏ ఆదేశాలు చెయ్యాలి అనేది దృష్టిలో పెట్టుకుని మంచి మాటలు చెప్పినందుకు
శాస్త్రి గారికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇంకా కార్యక్రమం ఉంది. ఇవాళ రేమిళ్ళ అన్నావధానులు గారు అంటే మనకి ఊళ్ళో అందరికీ తెలుసు, మా గురువుగారు రేమిళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, వారికి సోదరులు అవుతారు. ఘనాంతంలోనూ వేద భాష్యంలోనూ సవ్యసాచులు. ఆయన బ్రహ్మశ్రీ జగన్నాథ ఘనపాటి గారు చాలా ఆత్మీయులుగా ఉండేవారు. అంచేత వారి అబ్బాయి కూడా వచ్చారు. ఆయన చెప్పినట్టు యథావకాశంగా సాయంకాలం సంధ్యావందన సమయంలో ఆయన వాక్యాలు కూడా మనం విన్నాం. ముఖ్యంగా ఇవాళ ఈ ప్రకారంగా ఇక్కడ జరుగుతోంది అంటే మనందరినీ దండగుచ్చినటువంటి ఇందిరమ్మ గారు, రామనాథరావు గారు దంపతుల్ని కానీ ఈ పాఠశాలకి ఎప్పుడు సర్వదా ఔన్నత్యం వస్తుంది, రావాలి అని కోరుకున్నటువంటి పూర్వాధ్యక్షులు విశ్వనాథ సూర్యప్రకాశరావు గారు, అలాగే అడక్కండా తెలుసుకుని వచ్చి ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారందరినీ కూడా పేరు పేరున స్మరించుకుంటున్నాం. పెద్దలందరూ వచ్చి కందుకూరి శివానందమూర్తి గారి దగ్గర నుంచి మహనీయులు వచ్చి ఈ కార్యక్రమం, ఈ సంస్థ ఇలా బాగా ఉంటుంది అని మా గురువులు పేర్లు కూడా ఆలస్యం అవుతుందని చెప్పినా చెప్పకూడదని కూడా నిషేధం ఉంది. ఇలా ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం చేస్తుంటే ఇందిరమ్మ గారు, నేను, మా వెంకటపతిరాజు గారు ఇక్కడ ఈ స్థలంలో ఇది కడితే ఎలా ఉంటుంది అని మొట్టమొదట వచ్చినప్పుడు మాకు సర్పములు స్వాగతం చెప్పాయి. కానీ మరి ఆయన ఎక్కడ పట్టుకుంటే ఏ సలహా చెప్పినా అందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో కానీ తెలుసున్న వాళ్ళకి చాలా అభివృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. ఎందుచేతంటే ఊళ్ళో నిర్మాణం కూడా వారి ద్వారానే జరిగింది అని అప్పటి నుంచి మన గురుకులానికి ఒక స్తంభం కింద నేను ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాను. మనకి రామలక్ష్మణులాగా చింతలపాటి సన్యాసిరాజు గారు, అలాగే రఘు గారు, మన వెంకటపతిరాజు గారు, అంటే ఇంకా వాళ్ళని చెబితే గురువు గారిని చెబితే శిష్యుల గురించి చెప్పక్కర్లే. అలాగ పెద్దల గురించి మనం స్మరిస్తే ఇంకా ఎవరి గురించి మనం చెప్పకపోయినా దోషం ఉండదు, ఎన్నైనా చెప్పచ్చు. అందుచేత అటువంటి పెద్దలందరి ఆదరాభిమానాల వల్ల ఈ సంస్థ కార్యక్రమాలన్నీ కూడా ఉత్తరోత్తరాభివృద్ధిగా ఉండాలి అని కోరుకుంటూ, జగద్గురువులు, ఉభయ జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు, కామకోటి జగద్గురువులు, వారు నన్ను కాకేసి ఈ ప్రాంతంలో ఘనపారాయణలు, సంపూర్ణ ఘనపారాయణలు, జడపారాయణలు చేయట్లేదా అని సామలకోటలో కాకేసి అడిగారు. మనకి మన జగద్గురువులు భారతీయ తీర్థస్వామి వారే ఈ గురుకులానికి ముహూర్త నిర్ణయం చేసి అప్పటి నుంచి తర్వాత వచ్చి చూసి ఇంత అనుగ్రహిస్తుంటే మరి వారి అంతేవాసులు మహానుభావులు జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చాక మన ఎలా అనుగ్రహించారో తెలిస్తే, రజసోత్సవాలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీ ఆశీస్సులతో ఏవో సంకల్పాలు ఉన్నాయంటే అవన్నీ జరుగుతాయని గుల్బర్గాలో కూడా అనుగ్రహించారు. అలాగే తిరుపతిలో ఘనపారాయణం ఘనంగా జరగాలి అని శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సశిష్యులుగా ఆశీస్సులు పంపించారు. అందుచేత ఆ ప్రకారంగా ఈ కార్యక్రమం దివ్యంగా జరగటానికి పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఇంకా వచ్చిన వాళ్ళకి ప్రారంభంలో ఇందాక నేను చెప్పాను సత్రయాగంలో అందరూ ఋత్విక్కులే, అందరూ యజమానులే అని. కానీ ఒకడు అధ్వర్యుడుగాను, ఒకడు యజమానుడుగాను, ఒకడు హోతగాను ఉండాలి. పెద్దలని దృష్టిలో పెట్టుకుని మనం ఏ అన్నావధానుల గారిని, జగన్నాథ ఘనపాటి గారిని, అలాగే మనం ఇవాళ ఈ మధ్యనే సర్వపృష్ఠ చయనం చేసి వచ్చి మనకి త్రేతాకులతోటి ఇక్కడ సన్నిహితులుగా ఉన్నటువంటి ఇలాంటి వారిని, అలాగే హర్షఘనపాటి గారు, వీళ్ళందరూ కూడా మంచి లోకంలో ఇటువంటి కార్యక్రమాలు సభల్లో చేయించడంలో చాలా సుప్రసిద్ధులు. వారిని స్వల్పంగానే మనం చాలా ఏదో గరికి పత్రం ఎలాగైతే గణపతికి ఇస్తామో అలా సత్కరించుకోవటం కూడా కార్యక్రమం కోసం, వాళ్ళ కోసం కాదు అని చెబుతూ ఈ కార్యక్రమం ఈ ప్రధానంగా జయప్రదంగా జరగటానికి మన యొక్క దత్తాత్రేయ గురుకులం యొక్క కార్యవర్గ సభ్యులు అందరి యొక్క పూర్వ పుణ్యం చాలా గొప్పది అని మాత్రం చెబుతూ ఒక
దత్తభక్తులు అయినటువంటి కామేశం గారు, వేదవతి గారు, ఆవిడ ఏదో శరీరంలో వార్ధక్యంలో తేడాలు వస్తాయి. ఆవిడ నేను పరమాత్మని ఈ కార్యక్రమం అయ్యేదాకా నేను ఉంటే చాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. అటువంటి అక్కర్లేని మాటలు వేదవతి గారు మళ్ళీ మాట్లాడకుండా ఇటువంటి కార్యక్రమాలు అవిచ్ఛిన్నంగా జరగటానికి అందరినీ ఎదరికి తోస్తూ అక్షంతలు వేస్తూ వాగ్బాణాలు వేస్తూ ఉండాలి. పద్మగారు, నీరజ్ గారు వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని జయించాలి అంటే ఆవిడకి శతమానం భవతి పట్టాలి అని కోరుకుంటూ ఇవాళ వెంకటపతిరాజు గారు రాజేశ్వరమ్మ గారిని ఎంచేదంటే వార్ధక్యంలో ఏమాత్రం తేడాలు వచ్చినా అవన్నీ కూడా సూర్యుడి దగ్గర మేఘాల దాకా దులిపేసుకుని మళ్ళీ మనం ఈ కార్యక్రమాలకు రావాలి అని అనుకోవటం వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం. అందుచేత ఈ మాత్రమే చెబుతూ పండితులు అనేక మంది ఉన్నారు. ఏదో ఇక్కడ ఈ కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి మనమే చేస్తున్నామని మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనుకోక్కర్లేదు. కానీ ఉన్నంతలో వాళ్ళకి సౌకర్యం ఇవాళ ఆషాఢ మాసంలో కదా అని అనుకుంటే నేను రానని చెప్పటానికి కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అందరూ కూడా ఏమాత్రం వీలున్నా ఇది మనది, పాఠశాల మనది అనుకుని అందరూ కూడా చెయ్యాలి. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏకాగ్రతతోటి, ఇందాక ఆయన తర్వాత కొంచెం నేను కూడా వయస్సులో ఉన్నవాను కాబట్టి తర్వాత వయస్సులో ఏకాగ్రతతోటి ఈ కార్యక్రమం ఉపాసనా దృష్టితోటి చేస్తే ఒక జగద్గురువులు నేను విన్నది ఒక సందర్భంలో ప్రశాంతంగా మౌనంగా ఈ సంపూర్ణ కృష్ణ యజుర్వేద ఘనపారాయణ కూడా విని వారు స్వస్థులయ్యారని కూడా నేను పెద్దల ద్వారా తెలుసుకున్నాను. అందుచేత ఇది ఏదో ఇతర సభల్లో మన గోపాలకృష్ణ శాస్త్రి గారి ఇంట్లో వెళ్ళాం, స్వస్తి చెప్పాను, 4 రూపాయలు ఇచ్చేశారు. ఆ స్వస్థులు, ఆ కార్యక్రమాలు, ఆ ముహూర్తాలు వేరు. అంచేత అవన్నీ కూడా ఇక్కడ ఏమీ లేకుండా మీరందరూ కూడా చేసినటువంటి మేము వచ్చి ఇక్కడ పారాయణ చేస్తామనే దానికి మాత్రం మా అధ్యక్ష కార్యదర్శులతో కూడినటువంటి దత్తాత్రేయ గురుకులం వారందరూ కూడా సంపూర్ణంగా చదువుకున్నారు. వీళ్ళందరూ ఎక్కడొక్కడ ప్రకాశిస్తున్నారు, పండితులుగా చలామణిలోకి వచ్చారని చూస్తూ అవన్నీ వదులుకుని నెల్లాళ్ళు ఇక్కడ ఉంటాము. చిన్నప్పుడు చదువుకున్న సంస్థని మరిచిపోరు వీళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళు సంతోషిస్తున్నారని మాత్రం మీ అందరికీ చెబుతూ ఇప్పుడు వారికి గౌరవం చేయవలసిందిగా కోరుతున్నాను. ఓ సాయం పరిశించతి సత్యం వర్తేన పరిశించామీతి ప్రాతః అగ్నిర్వాతం సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిశించతి ప్రాతః సహ యావదహోరాత్రే భవతః తావదస్య లోకస్య నార్తిర్నరిష్టిః నాంతో న పర్యంతోస్తి యస్యైవం విదుషా హోత్రం జుహ్పతి యౌచైన దేవం వేద. వేద విద్యా గురుకులంలో అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది పారాయణ చేస్తున్నారు అంటే దీనికి ఈ ప్రకారంగా 25 ఏళ్లలో అనేక మంది మహనీయులు సహకరించారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడే ఉండవలసినటువంటి మహనీయులు నాకు ఆత్మీయుడు బ్రహ్మశ్రీ కడియాల సీతారామ ఘనపాఠి గారు ఈ మధ్యనే కొంచెం శస్త్రచికిత్స చేయించుకోవడం వల్ల అక్కడి నుంచే ఆశీర్వచనం చేస్తున్నారు. అలాగే మనకి దత్తాత్రేయ ఘనపాఠి చిరంజీవి వచ్చి వీళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి చెప్పాడు. అంచేత ఇలాగా గురువుల్ని స్మరించుకుంటూ పరమ గురువులు ఉన్నప్పుడు పరమ గురువుకే ఆచార్య ప్రాచార్య సన్నిధౌ ప్రాచార్యస్యైవ బలీయస్తం అని కూడా ఒక మాట ఉంది. అలాగే ఏమాత్రం
ఓపిక ఉన్నా ఇక్కడే ఉండాలి అనే ఉద్దేశంతో మా అన్నగారు విశ్వనాథ గణపాటి గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో దీన్ని ఎదరకు తోస్తున్నారు. అలాగే మన చింతా నారాయణ శర్మ గారు మనకి సంపూర్ణ జటాపారాయణ చేయించినటువంటి ఆయన కొంచెం అస్వాస్థ్యం వల్ల ఇవాళ రాలేకపోయారు. అంచేత వారు మొత్తం మీద పూర్తయ్యే లోపల వద్దామని అనుకుంటున్నారు. అంచేత వారికి కూడా ఇక్కడి నుంచే ఆశీర్వచనాలు. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కానీ ఇతర బొంబాయి నుంచి ఆగమేఘాల మీద వచ్చినటువంటి ఉపాధ్యక్షుడు సర్వావారు ఏదైనా 2 వాక్యాలు చెబితే వినాలనుంది, లేకపోతే కళ్యాణ్ శర్మ గారు 2 వాక్యాలు చెబితే ఇక్కడికి ఇది ప్రారంభం. అంచేత మీరందరూ ఈ కార్యక్రమాన్ని మీ భుజస్కంధాల మీద ఉన్నాం. మా అప్పాజీ గారు వీరందరూ కూడా దీనికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నారని మీరు అనుకోవద్దు. ఇక్కడ ఈ వైభవం అంతా కూడా మనం ఏ తులసీదళమైనా ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి సత్వగుణ ప్రధానంగా సాత్విక దానం చేస్తున్నటువంటి వాళ్ళ వల్లే ఈ కార్యక్రమాన్ని తప్ప మేమే చేస్తున్నామనేది మాత్రం ఇక్కడ ఈ కార్యవర్గ సభ్యుల్లో ఇంతవరకు లేదు. ఇటుపైన కూడా రాకుండా ఉండాలి అని అందరం కలిసి చక్కగా ఓ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో శరీరంలో అన్ని అవయవాలు సహకరిస్తేనే ఏ కార్యక్రమమైనా చేయగలం. అలాగే కార్యవర్గ సభ్యులు, భక్తులు, దాతలు ఎన్నైనా రండి. అభిగమ్య కృతం దానం యచ్చదానం అయాచితం దృశ్యతే సాగరస్యాంత తద్దానస్య న దృశ్యతే అని ధర్మశాస్త్రంలో ఉంది. అంచేత ఆ ప్రకారంగా ఇవాళ ఇక్కడ చెబితే నా పక్కనే ఇద్దరు కూర్చున్నారు. వీళ్ళిద్దరూ కూడా అన్ని సభల్లోనూ ఆరితేరి నాకంటే పెద్దలే. కానీ దత్తాత్రేయ గురుకులానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడో సంపాదించుకుందంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు. అంతకంటే మనకు కావాలి ఏముంది? అందుచేత ఈ ప్రకారంగా నేను జీవితంలో ఎన్నిసార్లు స్మరించుకోవలసిన విషయమైనా సరే బ్రహ్మశ్రీ జగన్నాథ గణపాటి గారు, బ్రహ్మశ్రీ కందుకూరి కొండావధానులు గారు ఇద్దరూ కూడా ఒక చోట ఊళ్ళో స్వస్థులు పెద్ద పెద్ద కార్యాలు అయిపోతే మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. రాజమండ్రిలో ఇంకా ఏమైపోతుంది, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, విజయనగరం ఇలా అయిపోయింది అని బాధపడ్డ రోజులు లేవురా, అనేకం ఉన్నాయిరా అని కొండావధానులు గారు చెబుతూ ఉండేవారు యథార్థంగా. అందుచేత మరి వాళ్ళు చేసిన వేద తపస్సు వల్ల, అలాగే బ్రహ్మశ్రీ గురువులు రేమిళ్ళ ప్రకాష్ శాస్త్రి గారి అనుగ్రహం వల్ల వారు వేదార్థంలో సవ్యసాచి కాబట్టి ఇవాళ రాజమండ్రిలో కొంతమంది వేదార్థ పండితులని, గణపాఠీలని, వేద పండితులని ఉంటున్నారు. ఏ పన్నం కావాలన్నా చెప్పుకుంటే వీళ్ళుంటే చాలు అని వీళ్ళ యొక్క అంటే నేను ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే పెద్దల దగ్గర ఇవాళ మా ప్రకాశచైన్లు గారు కానీ ఇలాంటి వాళ్ళు కానీ మా అన్నయ్య గారు వీళ్ళు ఎక్కడైనా మన హైదరాబాద్లో ఏదో కార్యక్రమం అవుతుంటే ఈ ఆరణ్యంలో పెద్ద బ్రాహ్మణం ఈ పన్నాలు ఎవరు చేస్తారు ఏమిటి చేస్తారు అంటే అక్కడ అందరూ పంచుకోవటంలో యజ్ఞ సుబ్రహ్మణ్యం గారు సభ చేసినప్పుడు మన శృంగేరి మఠంలో ఈ పన్నాలు మీరు చేస్తారంటే ప్రారంభించేసేట వీళ్ళు. అలాగే మా ప్రకాష్ చైన్లు గారు వీళ్ళు కూడా ఎక్కడైనా సరే ఈ పిల్లల్ని ఎందుకు ఆశీర్వచనం చేస్తున్నారంటే మీ నమస్కారాలు వాళ్ళకి అక్కర్లా, మీ సత్కారాలు వాళ్ళకి అక్కర్లా, మీరు పద్ధతిగా ఉంటూ చక్కగా పన్నాలన్నీ ఇంట్లో లాకర్లో పెట్టకుండా నోట్లో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు మీకు సంతోషిస్తారు. ఆ ప్రకారంగా మీకు వాచి ప్రతిష్ఠితం అని అలాగే ఉండాలి అని పెద్దల్ని ఆశీర్వచనం చేయవలసిందిగా కోరుతూ ప్రభో వాచా అభిజ్ఞ